హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం మోడర్న్ హిస్టరీ క్లాస్ 1 చూద్దామండి. చూసుకోండి, ఇది మనకి డెమో వీడియో అనమాట. టోటల్ కోర్స్ కావాలంటే మనకి జీజేపీ తెలుగు ఆండ్రాయిడ్ యాప్లో కానీ లేదా మా వెబ్సైట్ www.ggptelugu.in లో కానీ రిజిస్టర్ అవ్వచ్చు. టోటల్ మనకి 38 గంటల క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటాయి. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయండి. సో చూసుకోండి, మీకు కావాల్సిన వ్యాలిడిటీ చూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు 38 అవర్స్ క్లాస్ కంప్లీట్ చేయడానికి మీకు ఎన్ని డేస్ పడుతుంది, ఎన్ని డేస్ కావాలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఆ వ్యాలిడిటీ మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దాన్ని బట్టి కూడా మీరు ఈ వ్యాలిడిటీ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో చూసుకొని మనకు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ మనం ఆల్రెడీ మన ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేసాం. ఆ క్లాసెస్ అన్ని కూడా చూడొచ్చు అనమాట. దాని కంటిన్యూషన్ ఈ మోడర్న్ హిస్టరీ క్లాసెస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. మోడర్న్ హిస్టరీ మనకి యూరోపియన్స్ భారతదేశానికి రాకతో మొదలవుతుంది. భారతదేశానికి యూరోపియన్లు రాక అంటే మొట్టమొదటిసారిగా అది భారతదేశానికి వచ్చినట్లు కాదు. మనకి ఎప్పటి నుంచో యూరోపియన్లు భారతదేశానికి రావడం అనేది ఉండదు. ఎప్పటి నుంచో మనకి యూరోపియన్లకి వర్తకం వాణిజ్యం అయితే ఉండింది. కాబట్టి మనము యూరోపియన్ల రాకని మనం పర్టికులర్గా మోడర్న్ హిస్టరీ అని చెప్పము. మరి దేనిని చెప్తాం మోడర్న్ హిస్టరీ అంటే? యూరోపియన్లు వచ్చారు, ఆ రాక వల్ల మనకి సమాజంలో పొలిటికల్గా, రాజకీయంగా, వర్తకంలో, అన్ని రంగాల్లో, ఆర్థిక రంగంలో, అట్లా అన్ని రంగాల్లో మనకి మార్పులు వచ్చాయి. సో దానిని మనము ఆధునిక చరిత్ర అంటాం. అంటే వాళ్ళ రాకతో వచ్చిన మార్పులు వలన మనము ఆ కాలాన్ని ఆధునిక భారతదేశ చరిత్ర అని అంటాం. మనకి యూరోపియన్ల రాకతో ఆధునిక చరిత్ర మొదలవుతుంది అనేది సరైనది కాదు. ఎందుకంటే దాదాపుగా క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచే మనకి దక్షిణ భారతదేశంతో రోమన్స్కి, ముఖ్యంగా కొన్ని యూరోపియన్ కంట్రీస్కి వర్తక వాణిజ్య సంబంధాలు ఉన్నాయని మనం చూస్తున్నాం. అయితే మనకి ముఖ్యంగా ఈ 17వ శతాబ్దంలో ఏం జరిగింది అంటే, యూరోపియన్లు వచ్చారు, ఆ రాక వల్ల 17th సెంచురీలో యూరోపియన్లు వచ్చారు, ఆ రాక వల్ల సామాజికంగా, సోషల్గా, ఎకానమిక్గా, ఆర్థికంగా, పొలిటికల్, రాజకీయంగా అట్లా అన్ని రంగాల్లో మనకి చాలా మార్పులు వచ్చినాయి అన్నమాట. అందుకుగాను దాన్ని మనము ఆధునిక భారతదేశ చరిత్ర అంటాం. కాబట్టి మనం డైరెక్ట్ పాయింట్ ఏంది అంటే, భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర యూరోపియన్ల రాక వల్ల అన్ని రంగాల్లో జరిగిన మార్పుల వలన మనము ఆ కాలం నుంచి మనకి ఆధునిక భారతదేశ చరిత్ర మొదలైంది అంటాం. యూరోపియన్ల రాక అంటే ఎవరెవరు మనకి వచ్చారు అంటే, క్రోనలాజికల్గా అంటే క్రమంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి విచ్చేసినటువంటి యూరోపియన్లు ఎవరెవరు అని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ అండి. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, PDETS అనమాట. PDEDS ఆర్డర్ ఇది. మన భారతదేశానికి వచ్చిన యూరోపియన్లో మొట్టమొదటి వారు ఎవరు అంటే పోర్చుగీస్. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంటే డచ్. తర్వాత వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్, తర్వాత డేన్స్, తర్వాత ఫ్రెంచ్. PDEDF అండి, PDEDF. పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్, ఫ్రెంచ్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి డచ్ అంటే ఏ దేశం వాళ్ళు? నెదర్లాండ్స్ వాళ్ళు అనమాట. నెదర్లాండ్స్, ఇప్పుడు ప్రస్తుతం నెదర్లాండ్స్ దేశం అంటాం కదా, వాళ్ళని డచ్ అంటాం. డేన్స్ అంటే డెన్మార్క్, డేనిష్ పీపుల్ అంటాం. సో వీళ్ళు మనకు ఆర్డర్ అనమాట. పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్, ఫ్రెంచ్. భారతదేశానికి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే పోర్చుగీస్. మనం వీళ్ళ గురించి ప్రస్తుతం మాట్లాడుకుందాం ఈరోజు. మనకి యూరోపియన్స్ ఎప్పటి నుంచో భారతదేశానికి వస్తున్నారు అనుకుంటున్నాం. అయితే మనకి మధ్య భారతదేశ చరిత్ర వచ్చినప్పుడు, మెడివల్ ఇండియా టైమ్స్లో ఈ యూరోపియన్స్ యొక్క తాకిడి అనేది బాగా పెరిగింది. ఎందుకు పెరిగింది అనేది మనం ప్రధానంగా తెలుసుకోవాలి. సో మెడివల్ టైమ్స్లో యూరోపియన్ల రాక భారతదేశానికి తాకిడి బాగా పెరిగింది. ఎందుకు రావడం ఎక్కువగా అయింది అనేది మనం తెలుసుకోవాలి, ఇంపార్టెంట్ అనమాట. సో దానికి గాను మనం ఏంటి అంటే ఒక క్రూసేడ్స్ అనే ఒక కాన్సెప్ట్ని మనం చూసుకోవాలి. మెడివల్ టైమ్స్లో ఇస్లాంకి మరియు క్రిస్టియానిటీకి గొడవలు జరిగేవండి, యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాలని మనము క్రూసేడ్ యుద్ధాలు అంటాం, క్రూసేడ్స్ అంటాం. ఇస్లాంకి, క్రిస్టియానిటీ మతానికి. ఈ క్రూసేడ్స్ యుద్ధంలో భాగంగా
టర్కీని ఒట్టోమన్ ఎంపైర్ ఒట్టోమన్ ఎంపైర్ అని ఉంటుందండి ఒక రాజ్యం. ఆ ఒట్టోమన్ ఎంపైర్ రాజ్యం పరిపాలిస్తున్న రాజు పేరు మొహమ్మద్ II. ఈయన యొక్క ఆధ్వర్యంలో ఆ టర్కీ యొక్క ప్రధానమైనటువంటి నగరం కాన్స్టాంటినోపుల్, ప్రస్తుతం మనం ఇస్తాన్బుల్ అంటాం కదా, దాన్ని అప్పట్లో కాన్స్టాంటినోపుల్ అనేవారు. ఆ కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించుకోవడం జరిగింది. సో ఈ కాన్స్టాంటినోపుల్ ఎవరి వశమైంది? ఇస్లాముల వారి మతం అయింది. ఒట్టోమన్ ఎంపైర్ మొహమ్మద్ II. సో ఇస్లాముల వాళ్ళ చేతిలోకి వెళ్ళింది కాన్స్టాంటినోపుల్. క్రిస్టియానిటీ అక్కడ ఓడిపోయింది అనమాట ఆ యుద్ధంలో, ఆ పర్టికులర్ ఈవెంట్లో. దాంతో ఏమైంది, మనకి జనరల్గా యూరోపియన్ కంట్రీ ఇది అనుకోండి, ఇండియా ఇక్కడ ఉందనుకోండి, రావాలన్నప్పుడు యూరోపియన్స్ మధ్యలో మనకి కాన్స్టాంటినోపుల్ ఉంటుంది. అంటే నేలపైన వచ్చినట్లయితే, భూమిపైన, ల్యాండ్ పైన ఖచ్చితంగా వాళ్ళు కాన్స్టాంటినోపుల్ని పాస్ అయి రావాలి. ఇప్పుడు ఇది ఎప్పుడు ఈవెంట్ జరిగింది? 1453 ADలో జరిగింది. సో 1453 AD నుంచి యూరోప్ వాళ్ళు డైరెక్ట్గా ల్యాండ్ రూట్ టు ఇండియా, ముఖ్యంగా సౌత్ ఏషియా కంట్రీస్, ముఖ్యంగా ఇండియా రావడానికి బాగా ఇబ్బంది అయింది. ఎందుకంటే అదంతా ఇస్లాం చేతిలోకి వెళ్ళిపోయింది. ఇస్లాం వాళ్ళని ఎలో చేయరు క్రిస్టియానిటీ వాళ్ళని. అప్పుడు యూరోపియన్ కంట్రీస్లో తీవ్రమైన సంక్షోభం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, అసలు వీళ్ళు ఎందుకు ఏషియా పైన, ఇండియా పైన ఎక్కువగా ఆధారపడుతున్నారు ముఖ్యంగా అంటే సుగంధ ద్రవ్యాల కోసం, స్పైసెస్ కోసం. యూరోపియన్స్లో ఎక్కువ మీట్ తింటారు. మీట్ని మనం ప్రిజర్వ్ చేయాలి అన్న, ఫ్రెష్గా ఉంచాలి అన్న, దానికి ప్రధానంగా కారణం ఏంటి? స్పైసెస్ అనమాట, సుగంధ ద్రవ్యాలు కావాలి. ఆ సుగంధ ద్రవ్యాలేమో మరి పుష్కలంగా మనకి ఈ దేశాల్లో పండుతుంటాయి, భారతదేశం, సౌత్ ఏషియా కంట్రీస్. మరి వాటితో మనకి వాళ్ళకి వర్తకం, వ్యాపారం ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే ఈ కాన్స్టాంటినోపుల్ని ఒట్టోమన్ ఎంపైర్ వాళ్ళు ఆక్రమించారో, అది ఇస్లాముల మతం, ఇస్లాముల చేతిలోకి వెళ్ళిందో, అప్పుడు క్రిస్టియానిటీకి బాగా సంక్షోభం అనేది వచ్చింది. దాంతో బాగా క్రైసిస్ వచ్చింది. నెసెసిటీ అనమాట. వాళ్ళు ఇప్పుడు ఒక రూట్ కనుక్కోవాలి. ల్యాండ్ రూట్ అయితే మనకు ఆబ్వియస్లీ ఏమైంది, ఇక్కడ లేదు, చెక్ పడిపోయింది ల్యాండ్ రూట్ మీద. ఇంకా ఆబ్వియస్లీ మనకు మిగిలిన ఆప్షన్ ఏంటి అంటే సీ రూట్ అనమాట. అంటే సముద్రం ద్వారా భారతదేశానికి లేదా సౌత్ ఏషియా కంట్రీస్కి వెళ్ళినట్లయితే క్రిస్టియానిటీకి, యూరోపియన్ కంట్రీస్కి కాస్త రిలీఫ్ వచ్చినట్టు. కాబట్టి ఇది ఒక తీవ్రమైన నెసెసిటీ, అవసరం అనమాట. అప్పుడు మనకు ఒక నానుడు ఉంటుంది, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని చెప్పి. అవసరాల నుంచే ఆవిష్కరణలు వస్తాయి అని చెప్పి. కాబట్టి ఈ అవసరం నుంచే యూరోపియన్ కంట్రీస్ అప్పుడు బాగా పదును పెట్టాయి. ఎట్లాగన్నా సరే మనము ఈ ల్యాండ్ రూట్ మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సీ రూట్ని మనము కనుగొనాలి, ముఖ్యంగా భారతదేశానికి, ఇతర దేశాలకి. దీనికోసం మనకేంటి, అప్పట్లో యూరోపియన్ కంట్రీస్ అంటే ఇంగ్లాండ్ పవర్ఫుల్ అనేది చాలా లేట్గా అయిందండి. స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మనకి యూరోపియన్ కంట్రీస్లో బాగా పవర్ఫుల్ కంట్రీస్ ప్రథమంగా ఎవరు అంటే స్టార్టింగ్లో పోర్చుగల్, స్పెయిన్ అనమాట. పోర్చుగల్, స్పెయిన్ బాగా ఫస్ట్లో వీళ్ళు బాగా పవర్ఫుల్ కంట్రీస్ అప్పుడులో. స్టార్టింగ్లో పోర్చుగల్, స్పెయిన్. ఇంగ్లాండ్ అనేది మెల్లగా పవర్ఫుల్ అయింది. ఫస్ట్ నుంచే ఇంగ్లాండ్ పవర్ఫుల్ కాదు. యూరోపియన్ చరిత్రలో, హిస్టరీలో ఫస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఏంటి అంటే పోర్చుగల్ మరియు స్పెయిన్ అనమాట. ఇప్పుడు వీళ్ళకి తీవ్ర అవసరం పడింది, ఎట్లాగన్నా సరే మరి కనుక్కోవాలి ఒక సీ రూట్ని అని చెప్పి. అప్పుడు మనకి పోర్చుగల్ కింగ్ చార్లెస్ అని ఉంటాడు. ఆ కింగ్ చార్లెస్ ఒక కొడుకు ప్రిన్స్, యువరాజు హెన్రీ అనమాట, ప్రిన్స్ హెన్రీ. ఈ హెన్రీ అన్నతను లిస్బాన్ నగరంలో ఒక నావిగేషన్ అకాడమీని కనుగొంటాడనమాట, ఏర్పాటు చేస్తాడు. నావిగేషన్ అకాడమీ, నౌకాయానం సంస్థనే ట్రైనింగ్ ఇవ్వడం కోసం, నావిగేషన్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక నావిగేషన్ అకాడమీని లిస్బన్లో ప్రిన్స్ హెన్రీ మనకి స్థాపిస్తాడు. హెన్రీ తానే మంచి నావిగేటర్ అనమాట, అందుకని ఒక బిరుదు కూడా ఉంటుంది, హెన్రీ ది నావిగేటర్ అని ఒక బిరుదు కూడా ఉంటుంది ప్రిన్స్ హెన్రీకి. ఈ లిస్బన్ నావిగేషన్ అకాడమీలో అప్పట్లో బాగా ప్రసిద్ధిగాంచిన నావికులైనటువంటి బర్తలోమో డియాస్, వాస్కో డి గామా, క్రిస్టోఫర్ కొలంబస్, వీళ్ళందరూ ఈ అకాడమీలోనే శిక్షణ పొందారు. వీళ్ళందరికీ శిక్షణ ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, బాబు మీరు ఇక్కడ శిక్షణ నేర్చుకొని ఆ వచ్చిన జ్ఞానంతో సౌత్ ఏషియా కంట్రీస్కి, ముఖ్యంగా భారతదేశానికి ఒక సీ రూట్ని కనుక్కోనండి అయ్యా అని చెప్పి. దానికి గాను వీళ్ళందరినీ శిక్షణ పూర్తయిన తర్వాత కనుక్కోమని వదిలేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళారు. ఒకడేమో క్రిస్టోఫర్ కొలంబస్ ఏమో అక్కడెక్కడో వెస్ట్ ఇండీస్కి ల్యాండ్ అయ్యి అదే ఇండియా అని డిక్లేర్ చేశాడు. మ్యాజెల్లన్ అనే వ్యక్తి ఫిలిపైన్స్కి వెళ్ళి అదే ఇండియా అని డిక్లేర్ చేశాడు.
వాళ్ళు ఇండియా అయితే కనుక్కోలేకపోయారు. ఫస్ట్ మొట్టమొదటిసారిగా కాస్త ఇండియాని కనుక్కునే రూట్లో కాస్త ముందడుగు వేసిన అతను ఎవరు అంటే బర్తులామో డియాస్. మనం ఇక్కడ చూసుకుందాం, ఇదిగోండి ఇతను బర్తులామో డియాస్, పోర్చుగీస్ అనమాట. వీళ్ళంతా ఎవరు అంటే పోర్చుగీస్, బర్తులామో డియాస్. ఈ బర్తులామో డియాస్ ఏం చేశాడంటే మనకి ఇక్కడ పోర్చుగల్ నుంచి ప్రారంభమైతే అయ్యాడు, వెళ్తూ వెళ్తూ భూమధ్య రేఖని దాటి ఈక్వేటర్ని దాటి ఇది ఆఫ్రికా క్రింద ఉన్నటువంటి కేప్ ఆఫ్ గుడ్ హోప్ రీచ్ అయ్యాడండి. ఇది ఒక మేజర్ అచీవ్మెంట్. ఎందుకంటే మనకి భారతదేశం ఇక్కడ ఉన్నట్లయితే రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా యూరోపియన్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి వాళ్ళు. సో హాఫ్ జర్నీ అయితే ఇతను చేయగలిగాడు, అక్కడ వరకు ఒక ఐడియా ఇవ్వగలిగాడు యూరోపియన్స్కి. సో బర్తులామో డియాస్ ఫస్ట్ మన భారతదేశానికి సీ రూట్ కనుక్కునే క్రమంలో భూమధ్య రేఖను దాటి కేప్ ఆఫ్ గుడ్ హోప్ రీచ్ అయ్యాడు. కాకపోతే అక్కడి నుంచి తర్వాత అతనికి ఎటు వెళ్ళాలో తెలియలేదన్నమాట. అక్కడ బాగా వాతావరణం అవ్వనివ్వండి, అక్కడ సముద్రం కావనివ్వండి, చాలా వైలెంట్గా విపరీతమైన అలలతో కూడి ఉంది కాబట్టి అతను ముందుకు సాగకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ ఈ యొక్క ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన అతనే వాస్కోడి గామా. ఈ వాస్కోడి గామా బర్తులామో ఇతనండి. వాస్కోడి గామా బర్తులామో డియాస్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ వరకు వెళ్ళాడు. సో ఇతను కూడా అక్కడ వరకు అయితే రీచ్ అయ్యాడు, బాగానే ఉంది. ఇక్కడి నుంచి ఇండియా రీచ్ అవ్వాలనేది చాలా కష్టమైన పని. యాక్చువల్గా మనకి ఎప్పటి నుంచో అంటే ఈ అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ ఎప్పటి నుంచో ఈ సముద్రం మొత్తం మార్గం వాటన్నిటిపైన బాగా పట్టే వరకు ఉందంటే అరబ్స్కి ఉండేదన్నమాట పట్టు. మనం ఆల్రెడీ చూసాం, అరబులు ఎప్పటి నుంచో భారతదేశానికి వాళ్ళకి సంబంధం ఉంది. అరబులు ఎప్పటి నుంచో మన భారతదేశంలో చాలా నగరాల నుంచి వాళ్ళకి వర్తకం వాణిజ్యం జరిగేది. అవన్నీ పాయింట్స్ మనం చూసాం. కాబట్టి అరబ్స్కి మంచి పట్టు ఉందన్నమాట ఆ యొక్క సముద్ర మార్గం భారతదేశానికి వెళ్ళేలాగా. మరి ఈ వాస్కోడి గామాకైతే కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాటి సరైన మార్గం ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. వాస్కోడి గామా జనరల్గా ఏంటంటే చాలా క్రూయల్ అనమాట, క్రూరంగా ప్రవర్తించేవాడు, చాలా క్రూరుడు అని పేరు. ఈ వాస్కోడి గామా ఏం చేశాడంటే ఇక్కడ అరబ్స్కి ఒక అరబ్ షిప్ని హ్యాక్ చేస్తాడు అనమాట. ఒక అరబ్ షిప్ని పట్టుకొని అక్కడ సైలర్ మజౌదీ అనే ఒక సైలర్ అని ఒక నావికుడిని పట్టుకుంటాడు. ఆ నావికుడిని బాగా టార్చర్ పెట్టి అతని బాగా తీవ్రంగా ఒత్తిడి పెట్టి ఇబ్బంది పెట్టి చంపేస్తాము అనే బెదిరింపుతో అక్కడి నుంచి ఆ సీ రూట్ని కనుక్కుంటాడు అనమాట. మజౌదీ యొక్క సహాయంతో వాస్కోడి గామా భారతదేశానికి సీ రూట్ అయితే కనుక్కోగలుగుతాడు. ఓకే, ఈ మజౌదీ హెల్ప్ చేశాడు అంటే ఇంకా భయంతో అతనికి బాగా ప్రెషర్ ఉండడం వల్ల, హింసించబడడం వల్ల మజౌదీ చెప్పవలసి వచ్చింది. దాంతో వాస్కోడి గామా ఈ యొక్క భారతదేశానికి విచ్చేసే సీ రూట్ని కనుక్కోవడం జరిగింది. అయితే అరబ్స్ యాక్చువల్లీ మజౌదీ కూడా స్టార్టింగ్లో ఏమంటారంటే బుక్స్లో చాలా చెప్పలేదండి. స్టార్టింగ్లో కూడా ఎక్కడ ఎంత హింసించినప్పటికీ ఫస్ట్లో అసలు చెప్పలే. ఎందుకు అంటే తెలుసు అరబ్స్ ఎప్పుడు ఈ అరేబియన్ సీ ఈ ప్రాంతంలోకి యూరోపియన్స్ వాళ్ళు రాక ఇష్టం ఉండేది కాదు వాళ్ళకి ఎప్పటి నుంచో. యూరోపియన్స్ అన్సివిలైజ్డ్ అండి, అప్పుడులో బాగా క్రూరమైన వ్యక్తులు, అన్సివిలైజ్డ్ అనమాట. సో వీళ్ళు ఈ అరేబియన్ సీకి రావడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని మజౌదీ కూడా వెంటనే చెప్పేలే, అడగగానే చాలా హింసిస్తే ఇంకా చెప్పాల్సి వచ్చింది. అరేబియన్ సీని అరబ్స్ ఆమెన్ అనేవారు, అంటే చాలా శాంతిగా ఉండే ఒక ప్రాంతం అని, పీస్ అని అర్థం అనమాట. సో ఆమెన్ అని పిలుచుకునేవారు. అందుకనే వీళ్ళు మొదట్లో ఇష్టపడేవారు కాదనమాట. కాకపోతే ఆ హింస చేయడం వల్ల వాస్కోడి గామా అయితే భారతదేశానికి సీ రూట్ని కనుక్కోగలిగాడు. సీ రూట్ని కనుక్కున్నాడు కాబట్టి వాస్కోడి గామా ఆ రూట్ అనుగుణంగానే వెళ్తూ ఆఖరికి భారతదేశానికి క్యాలికట్ అనే నగరానికి మే 20, 1498 ఈ డేట్ను చేరుకున్నాడు అనమాట. అయితే ఈ డేట్కి వచ్చేసరికి కాంట్రవర్సీ ఉంటుంది. కొన్ని బుక్స్లో మే 17 ఉంటుంది, కొన్ని బుక్స్లో మే 18 ఉంటుంది, కొన్ని సోర్సెస్లో మే 20 ఉంటుంది. ఇది కాంట్రవర్సీ. అందుకని నేను వికీపీడియా సోర్స్ది రిఫరెన్స్గా తీసుకొని మే 20 అని చెప్పాను. సో మీకు ఒకవేళ వేరే డేట్స్ వచ్చినా ఆ కాంట్రవర్సీ అయితే ఉంటుందండి. 17, 18, 20 అనేవి 3 ఉంటుంటాయి చాలా వాటిలో. నేను ఐఎమ్ గోయింగ్ విత్ వికీపీడియా రిఫరెన్స్ అనమాట. అందుకని మే 20 అని చెప్పాను. సో
సో May 20th, 1498 క్యాలికట్లో అడుగుపెట్టాడు వాస్కోడి గామా. వాస్కోడి గామా ఎప్పుడైతే క్యాలికట్లో అడుగుపెట్టాడో ఆ క్యాలికట్ని పరిపాలిస్తున్న రాజు జమోరిన్ అతన్ని ఆహ్వానించాడు. అయితే ఇక్కడ జమోరిన్ అంటే నేను క్లారిటీ ఇస్తాను. జనరల్గా చాలా బుక్స్లో మీకు వాస్కోడి గామాని ఆహ్వానించింది జమోరిన్ అంటారు. ఎస్, జమోరిన్నే. కాకపోతే ఆ జమోరిన్ అతను పేరులాగా ఇస్తారనమాట. చాలా బుక్స్లో ఆ రాజు యొక్క పేరే జమోరిన్గా చెప్తారు, కానీ అది వాస్తవం కాదు. జమోరిన్ అనేది ఏంటి అంటే అది ఒక బిరుదు అనమాట. జనరల్గా మనకి మలబార్ తీరంలో చాలా రాజ్యాలు ఉన్నాయి. కొచ్చిన్, కెననూర్, కాలికట్. ఆ ఒక్కొక్క రాజ్యానికి పరిపాలిస్తున్న ఆ స్థానికంగా ఉన్న రాజుని మనము జమోరిన్ అంటాం. జమోరిన్ అంటే కాలికట్కి ఒక జమోరిన్ ఉంటాడు, కొచ్చిన్కి ఒక జమోరిన్ ఉంటాడు, కననూర్కి ఒక జమోరిన్ ఉంటాడు. సో జమోరిన్ అనేది ఒక బిరుదు అనమాట. కాకపోతే చాలా బుక్స్లో వాస్కోడి గామాని ఎప్పుడైతే వెళ్ళాడో క్యాలికట్కి రిసీవ్ చేసుకుంది కింగ్ జమోరిన్ అంటారు పేరులాగా, కానీ అది రైట్ కాదు. మరి అతని పేరు ఏంటి అంటే కింగ్ మనువిక్రమ వర్మ. సో వాస్కోడి గామాని రిసీవ్ చేసుకున్న రాజు పేరు మను విక్రమ వర్మ. ఇతను ఎవరు అంటే కాలికట్కి జమోరిన్ ఆఫ్ కాలికట్. ఇతను అంటే కింగ్ ఆఫ్ కాలికట్ లాగా అనుకోండి, ఆ ప్రాంతానికి అతను రాజులాగా. ఇతను జమోరిన్ ఆఫ్ కాలికట్, మనువిక్రమ వర్మ. ఓకే, దీన్ని బట్టి మనకి ఏంది, పోర్చుగీస్ వాళ్ళు మొట్టమొదటిసారిగా భారతదేశానికి సీ రూట్ని కనుక్కున్నారు. మనం ఏమనుకున్నాం, యూరోపియన్స్ చరిత్రలో బాగా పవర్ఫుల్ దేశాలు అప్పట్లో రెండు, పోర్చుగల్, స్పెయిన్. రెండూ ట్రై చేసాయి భారతదేశానికి, ఆసియా దేశాలకి, సౌత్ ఆసియా దేశాలకి సీ రూట్ కనుక్కోవడానికి. భారతదేశాన్ని పోర్చుగీస్ వాళ్ళు సీ రూట్ కనుక్కున్నారు కాబట్టి పోర్చుగీస్ వాళ్ళు ఏమని క్లెయిమ్ చేశారు, భారతదేశాన్ని మేము డిస్కవర్ చేశాము, మేము కనుగొన్నాము, కాబట్టి ఇండియా అనేది మాది అన్నారు పోర్చుగీస్ వాళ్ళు. చూడండి వాళ్ళ యొక్క మ్యానిపులేషన్ చూడండి. పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకి సీ రూట్ కనుక్కున్నారంట, అందుకని ఇండియా వాళ్ళదంట. అరే, ఇండియాలో దాదాపుగా 3500 సంవత్సరాల క్రితం నుంచే పెద్ద నాగరికత ఉండేది, అవన్నీ లేదు. ఇండియాకి సీ రూట్ మేము కనుక్కున్నాం కాబట్టి ఇండియా మాది అని పోర్చుగీస్ డిక్లేర్ చేసుకున్నారు. ఆబ్వియస్లీ ఇది ఎవరికి నచ్చదు, స్పెయిన్ వాళ్ళకి నచ్చదు. స్పెయిన్ వాళ్ళు దెబ్బకి పోర్చుగీస్ వాళ్ళపైన యుద్ధం ప్రకటిస్తారు. పోర్చుగీస్కి స్పెయిన్కి యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో పోర్చుగల్ వాళ్ళు డిఫీట్ అయిపోయారు, ఓడిపోయారు. స్పెయిన్ గెలిచింది. ఇప్పుడు స్పెయిన్ ఏమో పోర్చుగల్ని మేము ఓడగొట్టాం కాబట్టి ఇండియా మాది అని స్పెయిన్ డిక్లేర్ చేసుకున్నారు. ఇది ఎట్లా ఉందంటే, ఏదైనా మధ్యలో ఏదో ఒకటి ఉంది, మధ్యలో ఒక భూమి అవని, మధ్యలో ఒక ల్యాండో, లేకపోతే మధ్యలో ఒక స్వీటో ఏదో ఒకటి, దానికోసం ఇద్దరు అది నాది అని కొట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆబ్వియస్లీ దానికి సొల్యూషన్ ఎక్కడ వస్తుంది, ఎవరిని అడిగినా అది నాదే అంటారు. ఒక మూడో వ్యక్తి వస్తేనే సొల్యూషన్ వస్తుంది. అందుకని చెప్పి ఈ గొడవ ఎప్పటికీ తేలట్లేదు కాబట్టి స్పెయిన్, పోర్చుగల్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది మనము ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఎప్పటికీ తేలట్లేదు, దీన్ని తేల్చాలంటే బెస్ట్ థింగ్ ఏంది అంటే మన పోప్ పిలుచుకొని వచ్చి, పోప్ అంటే క్రిస్టియన్ మతానికి మత పెద్ద అన్నమాట, పోప్ అంటాం. సో అప్పట్లో ఉన్నటువంటి పోప్ని పిలుచుకొచ్చి దీన్ని సామరస్యంగా సెటిల్ చేద్దాము అని ఇద్దరు నిర్ణయించుకున్నారు. వాళ్ళు పోప్ పయస్, అప్పట్లో పోప్ పయస్ అని ఒక అతను ఉండేవాడు, ఆ పోప్ పయస్ని పిలిచారు సెటిల్మెంట్ కోసం. ఆ పోప్ పయస్ అనే అతను చాలా పయస్గా, ఆరాంగా ఏం చెప్పాడు, ఇండియా మీ ఇద్దరిది అని చెప్పాడు. స్పెయిన్కి, పోర్చుగల్కి ఇద్దరిది అంట. అయితే ఆ ఇండియాలో పశ్చిమ తీరం ఉంటుంది కదండి, వెస్టర్న్ కోస్ట్స్, 2 భాగాలుగా విడదీశాడు పోప్ ఇండియాని. ఇవన్నీ మనకు తెలియకుండానే వాళ్ళు జరుపుకుంటున్నారు. ఇవన్నీ మనకి ఏం సంబంధం లేదు, 3 పూట్ల తింటున్నాం, పడుకుంటున్నాం. వాళ్ళు అంత మ్యానిపులేషన్లు చేసుకుంటూ ఉంటున్నారు అనమాట. ఇండియాని 2 భాగాలుగా చేశాడు పోప్, ఒకటి పశ్చిమ భాగం, 2 తూర్పు భాగం. ఇప్పుడు ఏం చేశాడు ఇతను, పోర్చుగీస్ వాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పోర్చుగీస్ వాళ్ళకి పశ్చిమ తీరం అంటే ఈ పశ్చిమ ప్రాంతం, భారతదేశంలో పశ్చిమ ప్రాంతం అంతా పోర్చుగీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తూర్పు ప్రాంతం అంతా స్పెయిన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది పోప్. ఈ పశ్చిమ ప్రాంతం పోపు ఈ పోర్చుగీస్ వాళ్ళకి వచ్చింది కాబట్టి పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ సెటిల్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే స్థావరాలు ప్రధానంగా మనకి పశ్చిమ తీరంలోనే ఉంటాయి. స్పెయిన్ వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి వాళ్ళకి ఇండియాలో, కాకపోతే ఎట్లా ఈస్ట్ వచ్చింది కాబట్టి కొన్ని స్థావరాలు అయితే పెట్టుకున్నారు తూర్పు తీరంలో. కాకపోతే ఈ స్పెయిన్ వాళ్ళకి ఏంటి అంటే
ఈ ఇండియా పైన పెద్ద ఫోకస్ లేదు, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు ఇండియా పైన. వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కడుంది అంటే సౌత్ అమెరికా పైన, లాటిన్ అమెరికా అంటాం దాన్ని. లాటిన్ అమెరికా పైన స్పెయిన్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. వేరేస్ లాటిన్ అమెరికాలో కొన్ని ప్రాంతాలు పోర్చుగల్ వాళ్ళు ఉన్నాయి, అంటే పోర్చుగల్ ఆధీనంలో వాళ్ళు ఆక్రమించుకున్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. పోర్చుగల్ వాళ్ళకి ఏంది అంటే లాటిన్ అమెరికా పైన పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇండియా ఈ సౌత్ ఏషియా వీటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అందుకని ఇద్దరూ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే స్పెయిన్ వాళ్ళకి పోర్చుగీస్ వాళ్ళు లాటిన్ అమెరికాలో పోర్చుగీస్ వారికి ఉన్న ప్రాంతాలని అప్పగించడం జరిగింది. స్పెయిన్ వాళ్ళు ఈ భారతదేశాన్ని సరే తూర్పు ప్రాంతం కూడా మీరు తీసుకోండి, మాకు భారతదేశంలో పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి భారతదేశాన్ని మొత్తం పోర్చుగీస్ వాళ్ళకి అందించి స్పెయిన్ వాళ్ళు లాటిన్ అమెరికాకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రకంగా అగ్రిమెంట్ జరిగిందనమాట. దాంతో మనకి పోర్చుగల్ వాళ్ళకి మొత్తం ఇండియా పైన అయితే కాస్త అధికారం వచ్చింది. ఈ రకంగా అధికారం వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారండి, సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకుంటారు. సెటిల్మెంట్స్ అంటే ఏంటి అంటే ఒక ముఖ్యమైన వాళ్ళకి నగరంలాగా, అప్పుడు ఎక్కువ మంది అక్కడ వచ్చి అక్కడ నివసించి అక్కడ వర్తకం వాణిజ్యం ఎక్కువగా జరిగి ఉండేది, దాన్ని స్థావరాలు అంటాం. అక్కడ ఒక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి స్పెయిన్స్ మనకు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వాళ్ళకి భారతదేశం పైన హక్కు వచ్చిందో ఇంకా స్టార్టింగ్ పశ్చిమ తీరంలో స్టార్టింగ్ చేసుకున్నారు వాళ్ళ స్థావరాలు. ఎక్కడెక్కడ ప్రధానంగా చేసుకున్నారు అంటే కొచ్చిన్లో చేసుకున్నారు, కొచ్చిన్ తర్వాత మనకి వాళ్ళు క్యాలికట్లో చేసుకున్నారు, క్యాలికట్ తర్వాత కెననోర్లో చేసుకున్నారు. కొచ్చిన్, క్యాలికట్ అండ్ కెననోర్, ఇది పశ్చిమ తీరం మనం చూసుకున్నట్లయితే. అదే ఈస్ట్ కోస్ట్లో మనం చూసుకున్నాం అనుకోండి, తూర్పు తీరంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఈ లిస్ట్ నేను మళ్ళీ మీకు చెప్తాను. వాళ్ళు శాంతోమ్లో చేసుకున్నారు, చెన్నై దగ్గర ఉంటుంది శాంతోమ్. బెంగాల్లో హుగ్లీ ఉంటుంది, హుగ్లీలో చేసుకున్నారు వాళ్ళ సెటిల్మెంట్. మీకు ఆల్రెడీ అప్పుడు చెప్పా, ఎక్కడ మనకి షాజహాన్ అక్కడ చెప్పినప్పుడు హుగ్లీలో పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, ముంతాజ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇద్దరిని ఆక్రమించారు. మిడివల్ హిస్టరీలో చెప్పాను. షాజహాన్ చెప్పినా వాళ్ళు వినలేదు, వాళ్ళని బ్లాక్ అండ్ వైట్ అక్కడ గవర్నర్ని అప్పగిస్తే ఆ పని బ్లాక్ అండ్ వైట్ పోర్చుగీస్ వాళ్ళని తరిమికొట్టడం జరిగింది అక్కడి నుంచి. సో హుగ్లీలో కూడా వాళ్ళు స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. ఇవి ముఖ్యమైన ఫస్ట్ స్థావరాలు అయితే వాళ్ళవి. ఓకే, సో పోర్చుగీస్ వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్లో కొచ్చిన్ మెయిన్ అండి. పోర్చుగీస్ వాళ్ళ సెటిల్మెంట్స్లో కొచ్చిన్ మెయిన్ అనమాట. కొచ్చిన్ మెయిన్ సెంటర్గా ఉండింది. వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్లో కొచ్చిన్ అనేది ఒక ప్రధాన నగరంగా ఉంది. ఎప్పటి వరకు? అప్ టు 1530 వరకు. పోర్చుగీస్ మనకి ఎప్పుడు వచ్చారు? 1498లో వచ్చారు. ఓకేనా. దాదాపుగా 1502 అంటే ఒక 4 సంవత్సరాల్లో పోర్చుగీస్ వాళ్ళు కొచ్చిన్, క్యాలికట్, కెననూర్ ఈ 3 ప్రాంతాల్లో వాళ్ళ యొక్క స్థావరాలను అయితే ఏర్పాటు చేశారు. ఆ మూడిట్లో వీళ్ళ యొక్క ప్రధానమైన స్థావరం ఏది అంటే కొచ్చిన్. ఎప్పటి వరకు? 1530 వరకు. 1530లో ఏమవుతుంది అంటే గోవా అనేది పోర్చుగీస్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. సో 1530 తర్వాత నుంచి భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళ యొక్క ప్రధానమైన సెటిల్మెంట్ ఏది, మేజర్ సెటిల్మెంట్ ఏది అంటే గోవా. ప్రధానమైనటువంటి స్థావరం ఏది అంటే మనం గోవా అని చెప్పుకోవాలన్నమాట 1530 తర్వాత. అప్పటి వరకు ఏది అంటే కొచ్చిన్. సో ఎగ్జామ్స్లో ఒకవేళ పోర్చుగీస్ వాళ్ళ యొక్క ఫస్ట్ మేజర్ సెటిల్మెంట్ ఏది, మెయిన్ సెంటర్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియా ఏది అంటే కొచ్చిన్. 1530 తర్వాత ఏది అంటే గోవా. ఇంకా వీళ్ళ యొక్క సెటిల్మెంట్స్ మనం లిస్టు కనుక చూసుకున్నట్లయితే, అంటే ఇండియాలో పోర్చుగీస్ వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్ మనం ఒకసారి లిస్టు చూసుకున్నట్లయితే ఎక్కువ స్థావరాలని పశ్చిమ తీరంలో ఏర్పాటు చేసుకున్నారు. పశ్చిమ తీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి వీళ్ళకి స్థావరాలు అంటే గల్ఫ్ ఆఫ్ ఆర్ముస్, దీన్ని ARMUZ అని కూడా కొన్ని బుక్స్లో ఉంటుంది. వాట్ ఎవర్, గల్ఫ్ ఆఫ్ ఆర్ముజ్ అనమాట ఒకటి. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ ఆర్ముజ్, నెక్స్ట్ దబుల్ అనే ఒక పట్టణం, ఆ తర్వాత క్యాంబే, ఇవన్నీ వెస్ట్ కోస్ట్లో అండి, పశ్చిమ తీరంలో. దాని తర్వాత మనకి సూరత్ వీళ్ళు ప్రధానమైన నగరమే. గోవా స్థావరం, డామనండయు, ఇంకా సాల్సెట్టే, బెసైన్ అని ఒక నగరం, బెసైన్,
కర్ణాటకలో కళ్యాణ్, ఇవన్నీ వీళ్ళకి పశ్చిమ తీరాల్లో ప్రధానమైనటువంటి స్థావరాలు. అదేవిధంగా మనం ఆల్రెడీ చూసుకున్నాం తూర్పు తీరంలో ఏంటి అంటే శాంతోమ్ ఎక్కడ అంటే చెన్నై దగ్గర, ఇంకా హుగ్లీ బెంగాల్ దగ్గర. మలాబార్ కోస్ట్లో, మలాబార్ తీరంలో ఈ 3 పట్టణాలు, ఈ 3 ఇక్కడ 2 ఇక్కడ ఇవన్నీ, ఇవి వీళ్ళు ప్రధానమైనటువంటి స్థావరాలు, సెటిల్మెంట్స్. భారతదేశానికి సీ రూట్ కనుక్కున్న వాస్కోడి గామా తను ఇండియాలోనే జీవించడం జరిగింది, తను ఇండియాలోనే చనిపోయాడు. తనని కొచ్చిన్ వద్ద సమాధి చేశారండి. అది కూడా క్వశ్చన్ అడగచ్చు ఎగ్జామ్స్లో. వాస్కోడి గామాని బర్రీ చేసింది ఎక్కడ, సమాధి చేసింది ఎక్కడ అంటే కొచ్చిన్లో. మరి పోర్చుగీస్ వాళ్ళైతే భారతదేశానికి వర్తకం పరంగా వచ్చారు. మరి ఆ పోర్చుగీస్ వాళ్ళని చూసుకోవడానికి గవర్నర్స్ని పంపిస్తారు, అధికారులు అంటే ముఖ్య అధికారులా ఉండి అక్కడ పోర్చుగీస్ యొక్క వ్యాపారం అంతా చూసుకునే విధం కోసం ఒక గవర్నర్స్ని పంపిస్తుంటారు. పోర్చుగీస్ వచ్చిన గవర్నర్స్లో మనం లిస్టు చూసుకున్నట్లయితే మొట్టమొదటగా పోర్చుగీస్ నుంచి వచ్చిన భారతదేశానికి గవర్నర్ ఎవరు అంటే ఫ్రాన్సిస్కో డి ఆల్మడా. సో మనం పోర్చుగీస్ వాళ్ళ గవర్నర్స్ను చూద్దామండి. వాళ్ళకి సంబంధించి కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి ఇంపార్టెంట్. పోర్చుగీస్కి వచ్చిన ఫస్ట్ గవర్నర్ ఎవరు అంటే ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా అనే అతను మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్. ఈ ఫ్రాన్సిస్కో డి ఆల్మిడానే మనకి బ్లూ వాటర్ పాలసీని ప్రారంభిస్తాడు. బ్లూ వాటర్ పాలసీ నీటి విధానం. సో ఈ విధానం ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. ఏంటి ఈ బ్లూ వాటర్ పాలసీ అంటే సముద్రం పైన ఎవరికైతే ఆధిపత్యం వస్తుందో వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు. కాబట్టి ప్రధానంగా ఒక రాజ్యానికి ఉండాల్సింది ఏంటి అంటే సముద్రం పైన ఆధిపత్యం. సముద్రం పైన ఆధిపత్యం ఉండాలి అంటే నావికా దళం, నేవీ అనేది చాలా పటిష్టంగా ఉండాలి, బలంగా ఉండాలి. సో ఏ రాజ్యాలు అయితే నేవీ బలంగా ఉంటుందో వాళ్ళు ప్రపంచాన్ని జయించగలుగుతారు అనే విధానంనే బ్లూ వాటర్ పాలసీ అంటాం, నీటి విధానం. బ్లూ వాటర్ అంటే అక్కడ అర్థం ఏంటంటే సముద్రాలు అని. దీని పరంగా ఒకసారి ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడండి. ఏమని అడిగాడు అంటే సీ వాటర్ ఏ కలర్లో ఉంటుంది అని అడిగాడు. సీ వాటర్ ఏ కలర్లో ఉంటుంది అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ బ్లూ అని ఇచ్చాడు. బ్లూ, గ్రీన్, రెడ్ అవి కావండి సీ వాటర్. యాక్చువల్లీ వాటర్, సీ వాటర్ అవనివ్వండి, ఏదన్నా వాటర్ అవనివ్వండి, వాటర్ అనేది ఏంటి కలర్లెస్ అనమాట. వాటర్కి ఎటువంటి కలర్ ఉండదు. అది ఆ స్కై యొక్క రిఫ్లెక్షన్ వల్ల బ్లూగా మనకు కనబడుతుంది అంతే తప్ప సీ వాటర్కి ఏ కలర్ ఉంది అంటే కలర్లెస్ అని మనం చెప్పుకోవాలి. ఓకే, ఇక్కడైతే బ్లూ వాటర్ పాలసీ నీటి విధానంని ప్రవేశపెట్టిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అని ఎగ్జామ్స్లో అడిగితే మనం ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా అని చెప్పాలి. ఏంటి ఈ బ్లూ వాటర్ పాలసీ అంటే ఎవరికైతే సముద్రం పైన ఆధిపత్యం ఉంటుందో వాళ్ళు ప్రపంచాన్ని జయించగలుగుతారు అని చెప్తున్న విధానమే మనకి బ్లూ వాటర్ పాలసీ. అయితే ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా ఏంటి అంటే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అని చెప్పి ప్రధానంగా ఇతను ఫోకస్ చేశాడు. అంటే ఇంటర్నల్ అంటే భారతదేశంలో పరిపాలిస్తున్న రాజ్యాల్లో అంతర్గతంగా వ్యవహారాల్లో పోర్చుగీస్ వాళ్ళు జోక్యం చేసుకోకూడదు. పోర్చుగీస్ వాళ్ళు ప్రధానంగా ఇక్కడ వచ్చింది ఎందుకు? వర్తకం చేసుకోవడానికి, వాణిజ్యం చేసుకోవడానికి. అది మాత్రమే చేసుకోవాలి, దాని మీద మాత్రమే దృష్టి పెట్టుకోవాలి అని చెప్పి ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా చెప్పడం జరిగింది. అయితే ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా తర్వాత వచ్చినటువంటి గవర్నర్ ఎవరు అంటే ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్. ఈయన ఏదైతే ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా చెప్పాడో దానికి కంప్లీట్ విరుద్ధమైన విధానాలు ఇతను అవలంబించాడు. సో నెక్స్ట్ వచ్చిన అతను ఎవరు అంటే సెకండ్ పోర్చుగీస్ గవర్నర్ ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్. ఈయన రెండో పోర్చుగీస్ గవర్నరు. మనం ఇందాక అనుకున్నట్టు ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా యొక్క విధానానికి కంప్లీట్లీ విరుద్ధం అంటే ఏ విధంగా విరుద్ధం? మనకి ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు అని అతను సూచించాడు. కానీ ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్ భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళ సామ్రాజ్యం అనే ఒక ఐడియాని ప్రవేశపెట్టాడు. భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళ యొక్క సామ్రాజ్యం అనే ఒక ఐడియాని ప్రవేశపెట్టాడు ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్. మరి భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళ సామ్రాజ్యం ఏర్పడడానికి ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్ పాటించిన విధానాలు బాగా కాంట్రవర్షియల్ అనమాట. ఏ విధంగా అతను ఆ విధానాలు పాటించాడు అంటే ఫోర్స్డ్ మ్యారేజెస్. కొంకణి బ్రాహ్మణుల స్త్రీలను పోర్చుగీస్ వాళ్ళతో ఫోర్స్డ్గా మ్యారేజ్ చేయించడం జరిగింది.
దాంతోపాటు మత మార్పిడి, బాగా ఫోర్స్గా మత మార్పిడి చేయడం జరిగింది. ఈ విధంగా క్రూరంగా ప్రవర్తించి భారతదేశంలో పోర్చుగీస్ సామ్రాజ్యం ఏర్పాటు చేయాలి అని చెప్పి భావించిన అతను ఆల్ఫోన్సో డి ఆల్బుకర్క్. ఈ కారణం చేతనే మనకి స్థానికంగా భారతదేశంలో పరిపాలిస్తున్న రాజ్యాలకు పోర్చుగీస్ వాళ్ళంటే అసలు పడేది కాదు, అసలు గిట్టేది కాదు. అందుకనే వాళ్ళకి వ్యతిరేకంగా చాలామంది భావనలు అనేవి కలగడం జరిగింది. ఈ యొక్క విధానాల వల్లే. ఏ విధానాలు? ఫోర్స్డ్ కన్వర్షన్స్, బలవంత మత మార్పిడిలు, మరియు ఫోర్స్డ్ మ్యారేజెస్, బలవంతపు వివాహాలు, ముఖ్యంగా కోంకణి బ్రాహ్మణ స్త్రీలని ఫోర్స్డ్ మ్యారేజెస్ చేయడం. సో ఈ విధానాలు ఇట్లా పాటించడం వల్ల స్థానికంగా మన భారతదేశంలో పరిపాలిస్తున్న రాజ్యాలకు పోర్చుగీస్ వాళ్ళపైన తీవ్ర ద్వేషం కలిగిందనమాట. ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్ తర్వాత వచ్చినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ముఖ్య గవర్నర్ ఎవరు అంటే నినో డి కన్హా. అంటే ముఖ్యమైన గవర్నర్స్ మనం చూసుకుంటుంటాము. సో ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమైన గవర్నర్ ఎవరు అంటే నినో డి కన్హా. ఈ నినో డి కన్హా గురించి మనం ప్రస్తావించుకున్నప్పుడు చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇతను పోర్చుగీస్ వాళ్ళ రాజధాని సిటీ ఏది ఉండేది స్టార్టింగ్లో, క్యాపిటల్ సిటీ రాజధాని కొచ్చిన్ ఉండేది. ఆ కొచ్చిన్ నుంచి ఇతను రాజధానిని గోవాకి మార్చాడు. సో ఎగ్జామ్స్లో ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు అంటే, భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళ రాజధాని కొచ్చిన్ నుంచి గోవాకి మార్చినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అంటాడు. నినో డి కన్హా అని మనం చెప్పాలి. ఈ పాయింట్ సరిపోతుంది నినో డి కన్హాది. నినో డి కన్హా తర్వాత మనకి పోర్చుగీస్లో ముఖ్యమైన గవర్నర్ ఎవరు అంటే ఆల్ఫాన్సో డి సౌజా. సో నినో డి కన్హా తర్వాత వచ్చినటువంటి గవర్నర్ ఆల్ఫాన్సో డి సౌజా. ఈయన కాలంలోనే ఈ గవర్నర్ అంటే ఆల్ఫాన్సో డి సౌజా కాలంలోనే ప్రముఖమైన జెసూట్ అనమాట, అంటే క్రైస్తవ మతానికి సంబంధించిన మత బోధకుడు సెయింట్ జేవియర్ భారతదేశానికి విచ్చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో అడిగాడు ఏమని, భారతదేశానికి సెయింట్ జేవియర్ విచ్చేస్తున్నప్పుడు పోర్చుగీస్ గవర్నర్గా ఎవరు ఉన్నారు అంటే ఆల్ఫాన్సో డి సౌజా ఉన్నారు. సెయింట్ జేవియర్ మనకి గోవాని ప్రధాన కేంద్రంగా చేసుకొని మత ప్రచారం చేయడం జరిగింది. గోవాలోనే ఇతను జీవించారు, గోవాలోనే చనిపోవడం జరిగింది. సో ఇతన్ని మనం పార్థివ దేహాన్ని కూడా గోవాలోనే మనము భద్రపరిచామన్నమాట. ఇప్పుడు కూడా గోవాకి వెళ్తే అక్కడ మెయిన్ చర్చ్లో సెయింట్ జేవియర్ యొక్క బాడీని మనం భద్రపరచడం జరిగింది. సెయింట్ జేవియర్ మనకి ఆల్ఫాన్సో డి సౌజా టైంలో రావడం జరిగింది. ఈ పోర్చుగీస్ వాళ్ళ వర్తకం మరి ప్రధానంగా దేనిపైన ఉండేది? పోర్చుగీస్ వాళ్ళ వర్తకం ప్రధానంగా స్పైసెస్ పైన ఉండేది, సుగంధ ద్రవ్యాల పైన ఉండేది. పోర్చుగీస్ వాళ్ళ యొక్క వర్తకం ప్రధానంగా సుగంధ ద్రవ్యాల పైన ఉండేది. మరి వీరు వ్యాపారంలో అవలంబించిన పద్ధతి ఏంటి అంటే తిరుగులేని పద్ధతి. తిరుగులేని పద్ధతి అంటే ఏంటి? ఈ పోర్చుగీస్ వాళ్ళ యొక్క అనుమతి లేకుండా ఎటువంటి భారత నౌకలు కూడా అరేబియా సముద్రంలో ప్రవేశించకూడదు. దాన్నే మనం తిరుగులేని పద్ధతి అంటాం. పోర్చుగీస్ వాళ్ళు అవలంబించిన పద్ధతి మోనోపోలిస్టిక్ ట్రేడ్ యాక్టివిటీ అనమాట, మోనోపోలిస్టిక్ ట్రేడ్ పాలసీ. ఈ మోనోపోలిస్టిక్ ట్రేడ్ పాలసీ ప్రకారం ఏ షిప్ అన్నా, ఏ నౌకన్నా, ఇంక్లూడింగ్ భారతదేశం షిప్ అన్నా సరే అరేబియా సముద్రంలో ఎంటర్ అవ్వాలి, అక్కడ ఫ్లో అవ్వాలి, సెయిల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పోర్చుగీస్ వాళ్ళకు అనుమతి తీసుకోవాలి. పోర్చుగీస్ వాళ్ళ అనుమతి లేకుండా భారత నౌకలు అరేబియా సముద్రంలో ప్రవేశించకూడదు అని వీళ్ళు ఒక రూల్ని తీసుకుని రావడం జరిగింది. దీన్ని తిరుగులేని విధానం అంటాం. భారతదేశంలో ఉన్నటువంటి నౌకలని అరేబియా సముద్రంలోని ప్రవేశించుటకు అనుమతి పొందుటకు, అంటే పోర్చుగీస్ వాళ్ళు అనుమతి పొందేటకు అనుమతి పత్రాలు అనే ఒక కొత్త విధానంని పోర్చుగీస్ వాళ్ళు ప్రారంభించారు. అంటే భారతదేశంలోని షిప్స్లకు అరేబియా సముద్రంలో అవి ఎంటర్ అయి వెళ్ళడం కోసం పోర్చుగీస్ వాళ్ళు అనుమతి తీసుకోవాలన్న ఒక విధానం ప్రారంభించి అనుమతి కోసం ఒక అనుమతి పత్రాలని పోర్చుగీస్ వాళ్ళు ఇవ్వడం ప్రారంభించారు. ఈ అనుమతి పత్రాలని మనం ఏమంటాము అంటే కర్తాజ్ అంటాం. వెరీ ఇంపార్టెంట్, కర్తాజ్. సో ఈ కర్తాజ్ అంటే ఏంటి? అనుమతి పత్రాలు, అనుమతి పత్రం. ఈ అనుమతి పత్రం ఎవరిస్తారు? పోర్చుగీస్ వాళ్ళు ఇస్తారు. ఎవరికి ఇస్తారు? భారతదేశంలో ఉన్నటువంటి షిప్స్, నౌకలకి ఇస్తారు. ఎందుకు? అరేబియా సముద్రంలో ఆ నౌకలు ప్రవేశించుటకు పోర్చుగీస్ వాళ్ళ యొక్క అనుమతి పరంగా అనమాట. ఈ కర్తాజ్ అనే ఒక అనుమతి పత్రాలని ఇవ్వడం, ఆ విధానంని ప్రారంభించారు పోర్చుగీస్ వాళ్ళు. అక్బర్ అంతటి గొప్ప చక్రవర్తి కూడా
తన నౌకలు మక్కా వెళ్ళడానికి పోర్చుగీస్ వాళ్ళ అనుమతి పత్రాన్ని తీసుకోవాల్సి వచ్చింది. కృష్ణదేవరాయ లాంటి గొప్ప పాలకుడు కూడా తన నౌకలను అరేబియా సముద్రంలో పంపించుటకు పోర్చుగీస్ వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. ఇట్లా పోర్చుగీస్ వాళ్ళు వర్తకంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించడం జరిగింది. మరి ఈ విధంగా పోర్చుగీస్ వాళ్ళ ఒక వర్తకం వ్యాపారం భారతదేశంలో సాగుతున్నప్పుడు మరి అసలు ఈ పోర్చుగీస్ వాళ్ళ పతనం ఎలా ప్రారంభమైంది అని మనం చూసుకున్నట్లయితే, పోర్చుగీస్ వాళ్ళ యొక్క పతనం ప్రారంభానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇతర ఐరోపా దేశాలు భారతదేశంలోకి ప్రవేశించడం. సో ప్రధాన కారణం ఏంటంటే అదర్ ఫారిన్ మోస్ట్లీ యూరోపియన్ కంట్రీస్ ఇండియాకి ఎంటర్ అవ్వడం. ఆ కారణం చేత పోర్చుగీస్ యొక్క డౌన్ఫాల్ మొదలైంది. ఇప్పుడు మనం పోర్చుగీస్ ఏ విధంగా వాళ్ళ యొక్క డౌన్ఫాల్ అయింది మన ఇండియాలో అనేది మనం చూసుకుందాం. పోర్చుగీస్ వాళ్ళకి ప్రధానంగా సూరత్, అప్పట్లో బాగా ఐశ్వర్యవంతమైన నగరం సూరత్ అండి. సో సూరత్ నగరం పైన వాళ్ళకి చాలా ఫోకస్ ఉండేదన్నమాట పోర్చుగీస్ వాళ్ళకి. ఇతర యూరోపియన్ కంట్రీస్ వచ్చినప్పుడు, డచ్ వచ్చినప్పుడు ప్రధానంగా సూరత్ని ఆక్రమించుకోవాలి అని ట్రై చేస్తే వాళ్ళని ఓడించి వాళ్ళని తూర్పు తీరం వెళ్ళేటట్టు చేసాయి. అవి మచిలీపట్నంలో డచ్ వాళ్ళ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. అది మనం డచ్ చూసినప్పుడు చూసుకుంటాం. తర్వాత వచ్చినటువంటి ఇంగ్లీష్ వాళ్ళు కూడా సూరత్ ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తే వీళ్ళు అక్కడ గుత్తాధిపత్యం చెలాయించాలనే రూపంతో వాళ్ళని కూడా మనకి తూర్పు తీరం పంపించడం జరిగింది పోర్చుగీస్. వాళ్ళు కూడా వెళ్ళి మచిలీపట్నంలో పెట్టుకోవాల్సి వచ్చింది ఇంగ్లీషు. ఈ యొక్క విధానం డచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు గ్రహించారు. సో డచ్ మరియు ఇంగ్లీష్ వాళ్ళిద్దరూ చేతులు కలుపుకున్నారు. వాళ్ళు డచ్ మరియు ఆంగ్లేయులు పోర్చుగీస్ వారికి వ్యతిరేకంగా స్నేహం ఏర్పాటు చేసుకున్నారు. డచ్ ప్లస్ ఇంగ్లీష్ ఎగనెస్ట్ పోర్చుగీస్. సో పోర్చుగీస్కి వ్యతిరేకంగా మొట్టమొదటిసారి ఆంగ్లేయులు చొరవ చూపారు. అందులో భాగంగా మనకి 1612లో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంని మనము బ్యాటిల్ ఆఫ్ స్వాలీ అంటాము. సూరత్ కోసం, ఆ సూరత్ పైన ఆధిపత్యం కోసం పోర్చుగీస్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంని మనము బ్యాటిల్ ఆఫ్ స్వాలే అంటాం, స్వాలే యుద్ధం. ఆ యుద్ధంలో ఇంగ్లీషు మరియు పోర్చుగీసు, ఇంగ్లీష్ వాళ్ళ తరపున ఎవరు అంటే లీడర్ కెప్టెన్ బెస్ట్. సో పోర్చుగీస్ తరపున మనకు అది అనవసరం అండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. కెప్టెన్ బెస్ట్ ఎగ్జామ్ పరంగా బ్యాటిల్ ఆఫ్ స్వాలీలో ఇంగ్లీష్ తరపున లీడర్ ఎవరు అంటే కెప్టెన్ బెస్ట్ అనమాట. ఎందుకంటే ఈయన చాలా మంచి ఆర్మీ ఆఫీసర్. సో ఈయన యొక్క అధ్యక్షతన మనకి ఈ బ్యాటిల్ ఆఫ్ స్వాలీ ఇంగ్లీష్ వాళ్ళు గెలవడం జరిగింది. పోర్చుగీస్ వాళ్ళు ఓడిపోయారు. దాంతో సూరత్ అనే పట్టణము ఇంగ్లీష్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇది జరిగినప్పుడు మనకి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే జహంగీర్. సో జహంగీర్ ఈ విషయం తెలుసుకొని చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళని ఏ భారతదేశ పాలకుడు చేయలేని పని ఇంగ్లీష్ వాళ్ళు చేశారు. చాలా ఆనందించి జహంగీర్ ఏం చేస్తాడు అంటే సూరత్ పట్టణాన్ని ఏ యూరోపియన్లన్నా వచ్చి ఇక్కడ వ్యాపారం వాణిజ్యం చేసుకోవచ్చు, అది పోర్చుగీస్ వాళ్ళ ఒక్కళ్ళదే గుత్తాధిపత్యం కాదు అని చెప్పి ప్రకటిస్తాడు. ఈ విధంగా ప్రధానంగా ఏంది అంటే పోర్చుగీస్ వాళ్ళకి సూరత్ అనేది కోల్పోవడం జరిగింది. ఎప్పుడైతే ఆంగ్లేయులు పోర్చుగీస్ పైన విజయం సాధించారో దాంతో ఈ డచ్ వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది, డచ్ వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. 1626లో డచ్కి పోర్చుగీస్కి యుద్ధం జరుగుతుంది. అందులో డచ్ గెలుస్తుంది, పోర్చుగీస్ ఓడిపోతుంది. దాంతో మనం ఇందాక అనుకున్నాం కదా గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ అనే ప్రాంతం పోర్చుగీస్ వాళ్ళ క్రింద ఉంటుందని, ఆ ప్రాంతం ఏమో డచ్ వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా తర్వాత అన్ని యుద్ధాల్లో పోర్చుగీస్ వాళ్ళు ఓడిపోవడం, ఒక్కొక్క ప్రాంతాన్ని వాళ్ళు వేరే యూరోపియన్లకు వాళ్ళకి ఇచ్చేయడం, కోల్పోవడం అట్లా జరగగా మెల్లగా పతనం అవుతూ వచ్చింది. సో 1622 గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ని డచ్ వాళ్ళు ఆధీనం చేసుకున్నారు పోర్చుగీస్ నుంచి. నెక్స్ట్ మనం 1630 చూసుకున్నట్లయితే బెంగాల్లో హుగ్లీ విల్ స్థావరం అనుకున్నాము. ఆల్రెడీ మనం ముఘల్స్ చదివినప్పుడు అనుకున్నాం మెడివల్ హిస్టరీలో ఏమని, షాజహాన్ పరిపాలిస్తున్నప్పుడు షాజహాన్ వైఫ్ అయినటువంటి ముంతాజ్ యొక్క కొలువులో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలను హుగ్లీలో పోర్చుగీస్ వాళ్ళు బంధించారు. షాజహాన్ చెప్పినప్పటికీ వాళ్ళని విడిచిపెట్టలేదు. అప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి మొఘల్ యొక్క గవర్నర్ అయినటువంటి కాసిం ఖాన్కు షాజహాన్ కబురు పెట్టాడు. ఎక్కడ పోర్చుగీస్ వాళ్ళు కనబడితే అక్కడ తరిమి కొట్టమని కబురు పెట్టాడు. దాంతో కాసిం ఖాన్ వాళ్ళని తరిమి కొట్టగా 1630లో హుగ్లీని పోర్చుగీస్ వాళ్ళు కోల్పోవడం జరిగింది. 1663లో మళ్ళీ డచ్ వాళ్ళకి పోర్చుగీస్ వాళ్ళకి యుద్ధం జరిగింది. ఆ డచ్ వాళ్ళు గెలవడం జరిగింది, పోర్చుగీస్ వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఈ యుద్ధంలో డచ్ వాళ్ళు గెలవడం వల్ల 1663లో కొచ్చిన్ పట్టణం డచ్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. పోర్చుగీస్ వాళ్ళు కొచ్చిన్ ఓడిపోవడం జరిగింది.
1661లో పోర్చుగీస్ వాళ్ళ రాకుమార్తె, పోర్చుగీస్ ప్రిన్సెస్, పోర్చుగీస్ యొక్క రాకుమార్తె, ఆమె క్యాథరిన్ అన్నమాట. క్యాథరిన్ ఆవిడకు మరియు ఇంగ్లాండ్ యొక్క రాకుమారుడు, ఇంగ్లాండ్ యొక్క ప్రిన్స్ చార్లెస్ II, వీళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో భాగంగా పోర్చుగీస్ వాళ్ళు ముంబై అనే నగరాన్ని కట్నంగా ఇంగ్లీష్కి ఇవ్వడం జరుగుతుంది. ముంబయి దేవి అంటాం, అక్కడ స్థానికంగా ఉన్న దేవత పేరు ముంబయి, ఆ పేరు మీదే వచ్చింది మనకి ముంబై నగరం. ఈ విధంగా మనకి ముంబై నగరాన్ని కట్నంగా పోర్చుగీస్ వాళ్ళు ఇంగ్లీష్కి ఇవ్వడం జరిగింది. ఇదంతా మన యొక్క ప్రమేయం లేకుండా జరుగుతుంది. మన ప్రమేయం లేకుండా మన దేశంలో మన నగరాన్ని ఒకరు అంటే యూరోపియన్లో వాళ్ళు కట్నంగా పంచుకుంటున్నారు. ఈ విధంగా ఉండేవన్నమాట అప్పుడులో మరి అఫైర్స్. సో 1661లో క్యాథరిన్కి మరియు చార్లెస్ IIకి వివాహం జరిగినప్పుడు కట్నంగా పోర్చుగీస్ వాళ్ళు ముంబై అనే నగరాన్ని ఇంగ్లీష్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పోర్చుగీస్ వాళ్ళు ముంబై పట్టణాన్ని కూడా కోల్పోవడం జరిగింది. ఇంకా పోర్చుగీస్ వాళ్ళకి మిగిలిన పట్టణాలు అంటే ఏమని చెప్పుకోవచ్చు? గోవా చెప్పుకోవచ్చు, సాల్సెట్టే చెప్పుకోవచ్చు, బెస్సైన్ చెప్పుకోవచ్చు, డామన్ అండ్ డియూ చెప్పుకోవచ్చు. డామన్ అండ్ డియూ. సో వాళ్ళకి మిగిలిన ప్రధానమైనటువంటి నగరాలు ఏవి అంటే గోవా, సాల్సెట్టే, బెసైన్, డామన్, డియూ. 1739లో ఏమైందంటే మనకి మరాఠా చరిత్రలో మనం చదువుకున్నప్పుడు మరాఠాల్లో పీష్వా యుగం మొదలవుతుంది. పీష్వా అంటే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. సో వీళ్ళు అంటే యాక్చువల్గా వాస్తవంగా మొత్తం అధికారం చెలాయించేదంతా పీష్వా అనమాట, అందుకనే దాన్ని పీష్వా యుగం అంటాము. మరాఠా చరిత్రలో పీష్వా యుగం మొదలవుతుంది. అంటే పీష్వాస్ ప్రధానమంత్రి బాగా ఇంపార్టెంట్ అనే ఒక నానుడితో అట్లా మొదలవుద్ది అనమాట, పీష్వా యుగం అంటాం. సో పీష్వాస్ అంటే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్స్. మొదటి పీష్వా ఎవరు? మనం మరాఠా చరిత్ర మళ్ళీ చదువుతాం, మరి మరాఠా ఎంపైర్ మనం చూస్తాం, అందులో మనకు క్లారిటీ వస్తుంది పీష్వాస్ అసలు ఏంటి, రాజు పీష్వాకి డిఫరెన్స్ ఏంటి. రాజు అంటే కింగ్ అండి ఓవరాల్గా, అతను నామినల్ హెడ్ అనమాట. వేరేస్ రియల్ హెడ్, వాస్తవ అధికారాలంతా ఈ పీష్వా ప్రధానమంత్రి చేతిలోనే ఉండేది. కాబట్టి 1739లో మరాఠాకి యొక్క మొదటి పీష్వా బాజీరావ్ I. ఈ పీష్వా బాజీరావ్ Iకి మరియు పోర్చుగీస్ వాళ్ళకి యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధంలో బాజీరావ్ I గెలుస్తాడు, పోర్చుగీస్ వాళ్ళు ఓడిపోతారు. దాంతో పోర్చుగీస్ వాళ్ళకి ఉన్నటువంటి సాల్సెట్టే, బెసైన్ ప్రాంతాలు కూడా మరాఠాస్కి ఇచ్చేవాల్సి వస్తుంది. ఆ రెండు ప్రాంతాలు కూడా పోర్చుగీస్ వాళ్ళు కోల్పోయారు. ఇంకా ఫైనల్గా పోర్చుగీస్ వాళ్ళకి మిగిలినవి ఏంటి? ఆ రెండు తీసేగా గోవా ఉంది, డామన్ ఉంది, డయూ ఉంది. ఈ మూడు ప్రాంతాలు పోర్చుగీస్ వాళ్ళ ఆధీనంలో ఎంతవరకు ఉన్నాయి అంటే దాదాపుగా 1961 ఉన్నాయి. అంటే మనకి స్వాతంత్రం వచ్చిన దాదాపుగా ఒక 14 ఏళ్ళు గడిచినా కూడా గోవా, డామన్, డియూ ఆ మూడు ప్రాంతాలు పోర్చుగీస్ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. పోర్చుగీస్ వాళ్ళకి వ్యతిరేకంగా గోవా, డామన్, డియూలో ప్రజలు తిరుగుబాటు చేశారు. వాళ్ళు వద్దు, భారతదేశంలో కలిపేయండి ఈ ప్రాంతాలు అని చెప్పి. వాళ్ళ కోరిక మేరకు భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ అనే పేరుతో సైన్యాన్ని తీసుకురావడం జరిగింది. సైన్యం పోర్చుగీస్ వాళ్ళని ఓడించడం జరిగింది. దాంతో గోవా, డామన్ అండ్ డియూ భారతదేశంలో కలిపేయడం జరిగింది. దాంతో పూర్తిగా పోర్చుగీస్ వాళ్ళకి స్థావరాలు భారతదేశంలో లేకుండా అయిపోయింది. ఆ విధంగా కంప్లీట్లీ ఇండియాలో అయితే డిక్లైన్ పోర్చుగీస్ అయ్యింది. సో ఈ విధంగా మనకి పోర్చుగీస్ వాళ్ళు యూరోపియన్ల రాకలో మొట్టమొదటి పోర్చుగీస్ అనేది ఈ పాయింట్స్ అనేవి మనం చూసుకుంటాం. వాళ్ళ యొక్క గవర్నర్స్ ఎవరు, వాళ్ళలో జరిగిన ముఖ్యమైన ఘటనలు ఏంటి, వాళ్ళ యొక్క స్థావరాలు ఏంటి, వాళ్ళు అంత అంటే వ్యాపారం దేంట్లో ప్రధానంగా చేసేవారు, కర్తాజ్ అంటే ఏంటి, మరి ఆ పోర్చుగీస్ యొక్క డిక్లైన్ ఏ విధంగా జరుగుతూ వస్తుంది, ఇంగ్లీష్ వాళ్ళకి పోర్చుగీస్ వాళ్ళకి జరిగిన యుద్ధం ఏంటి, డచ్కి వాళ్ళకి జరిగిన దాంట్లో ఏ ప్రాంతాలు కోల్పోయారు, మరాఠాస్తో జరిగిన యుద్ధంలో ఏమేమి కోల్పోయారు పోర్చుగీస్, ఆఖరికి ఆపరేషన్ విజయ్ పేరుతో భారత ప్రభుత్వం ఒక ఆపరేషన్ లాంచ్ చేయడం వల్ల వాళ్ళకి అప్పటి వరకు ఉన్నటువంటి గోవా, డామన్ అండ్ డియూను కూడా భారతదేశంలో కలపవలసి వచ్చింది. వాళ్ళు కంప్లీట్గా ఇండియా నుంచి ఎటువంటి టెరిటరీస్ అనేది వాళ్ళకి లేకుండా డిక్లైన్ అవ్వడం జరిగింది పోర్చుగీస్. మరి పోర్చుగీస్ తర్వాత వచ్చినటువంటి యూరోపియన్ పవర్ ఎవరు అంటే డచ్ అనమాట. సో పోర్చుగీస్ తర్వాత వచ్చినటువంటి యూరోపియన్ పవర్ ఎవరు అంటే డచ్. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ
1602లో స్థాపించబడింది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో డచ్ వాళ్ళు కంపెనీ. పోర్చుగీస్ తర్వాత వచ్చినటువంటి యూరోపియన్ పవర్స్ ఎవరు అంటే డచ్ వాళ్ళు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 1602లో స్థాపించబడింది. కొన్ని బుక్స్లో ఇది మనకి 1603లో అని ఇస్తారు. సో 2 డేట్స్ మనకు కనబడుతుంటాయి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి. సో ఏమైతేనేమి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే 1602 లేకపోతే 1603లో స్థాపించబడం అయింది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా పవర్ఫుల్ కంపెనీ అన్నమాట. ఎందుకు పవర్ఫుల్ అని అంటున్నాము అంటే మిగతా యూరోపియన్ కంపెనీస్ అంతా, మిగతా యూరోపియన్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ అంతా ఆ యొక్క ప్రభుత్వాలకి అనగా ఆ యొక్క పార్లమెంట్స్కి, వాళ్ళ దేశంలో పార్లమెంట్స్కి జవాబుదారుగా ఉండాలి, ఆన్సరబుల్. వెరాస్ ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఇది ఎవరికి జవాబుదారుగా ఉండాల్సిన అవసరం లేదు. అందుకనే మనం దీన్ని పవర్ఫుల్, అన్ని యూరోపియన్ కంపెనీల్లోకెల్లా బాగా పవర్ఫుల్ అయినటువంటి కంపెనీ ఏది అంటే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఏ దేశంతో అయినా యుద్ధాలు చేయడానికి, ఏ దేశంతో అయినా సంధులు ఒప్పందాలు చేసుకోవడానికి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పూర్తి అధికారాలు, స్వతంత్రము ఉంటుందన్నమాట. ఇందాక పోర్చుగీస్ చెప్పినప్పుడు నేను చెప్పాను పాయింట్. డచ్ వాళ్ళు ప్రధానంగా భారతదేశంకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా సూరత్ అనే నగరంలో వాళ్ళొక స్థావరం ఏర్పాటు చేసుకుందామని భావించారు. అయితే పోర్చుగీస్ వాళ్ళు సూరత్ నగరాన్ని ఏ యూరోపియన్లు వాళ్ళని రావించేవారు కాదు. దాంతో పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళని తూర్పు తీరం వైపు వెంబడించారంటే ఫోర్స్ చేశారు. దాంతో డచ్ వాళ్ళు తూర్పు తీరంలో ఉన్నటువంటి మచిలీపట్నాన్ని వాళ్ళ యొక్క మొట్టమొదటి ప్రధానమైనటువంటి స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు. ఫస్ట్ సెటిల్మెంట్ డచ్ వాళ్ళది ఏంటి అంటే మచిలీపట్నం. సో వాళ్ళు మచిలీపట్నంలో వాళ్ళ యొక్క మొట్టమొదటి స్థావరంని ఏర్పాటు చేసుకోవడం జరిగింది డచ్ వాళ్ళు. 1605లో మచిలీపట్నంని డచ్ వాళ్ళు స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు. 1605 టైంకి మచిలీపట్నం అసలు ఏ రాజ్యం కింద ఉండేది? గోల్కొండ రాజ్యం కింద ఉండేది. అప్పట్లో గోల్కొండని పరిపాలిస్తున్న సుల్తాన్ ఎవరు? కులీ కుతుబ్ షా. మరి ఖచ్చితంగా డచ్ వాళ్ళు మచిలీపట్నంలో వాళ్ళ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలి అన్నప్పుడు ఆ మచిలీపట్నం గోల్కొండ రాజ్యం కింద వస్తుంది కాబట్టి గోల్కొండ సుల్తాన్ అనేటువంటి కులీ కుతుబ్ షాకు అనుమతి తీసుకోవాలి. డచ్ వాళ్ళు అనుమతి తీసుకున్నారు, కులీ కుతుబ్ షా అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ అనుమతితోనే మచిలీపట్నంలో డచ్ వాళ్ళు స్థావరాన్ని అయితే 1605లో స్థాపించడం జరిగింది. మొదటి స్థావరం మచిలీపట్నం. తర్వాత డచ్ వాళ్ళు ఏ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. డచ్ వాళ్ళ యొక్క స్థావరాలు, సెటిల్మెంట్స్. డచ్ వాళ్ళ యొక్క మొట్టమొదటి ప్రధానమైన స్థావరం మనం ఆల్రెడీ చూసాం, ఏంటి? మచిలీపట్నం అని. మనకి 1605లో మచిలీపట్నం స్థావరం ఏర్పాటు చేశారండి. ఆ మచిలీపట్నం తర్వాత డచ్ వాళ్ళు అక్కడి నుంచి పులికట్ వైపు తన ప్రధాన స్థావరాన్ని పులికట్కి మార్చారు. ఆ పులికట్ తర్వాత మనకి వాళ్ళు నాగపట్నంకి వాళ్ళ ప్రధాన స్థావరాన్ని మార్చడం జరిగింది, నాగపట్నం. సో వాళ్ళ ముఖ్యమైన స్థావరాలు చూసుకున్నట్లయితే విశాఖపట్నం దగ్గర భీమునిపట్నం ఉంటుంది. భీమునిపట్నం కూడా వాళ్ళ యొక్క ప్రధాన స్థావరం లాగానే మనం చెప్పుకుంటాం. భీమునిపట్నం వైజాగ్ దగ్గర ఉంటుంది. ఇవి భీమునిపట్నం అనేది భారతదేశంలోనే ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అండి. ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ ఇండియా ఏది అంటే భీమునిపట్నం అని మనం ఆన్సర్ చేయాలి. సో వాళ్ళ యొక్క స్థావరాలు చూసుకున్నట్లయితే భీమునిపట్నం, బెంగాల్లో కూడా వాళ్ళకి కొన్ని స్థావరాలు ఉన్నాయి. బెంగాల్లో వీళ్ళ స్థావరాలు మనం చూసుకున్నట్లయితే కాసిం బజార్, చిన్సురా, హుగ్లీ, ఢాకా, పాట్నా. పాట్నా ఇప్పుడు బీహార్లో ఉంది, అప్పుడు బెంగాల్లో భాగమే అన్నమాట. ఇవి బెంగాల్లో వాళ్ళ యొక్క స్థావరాలు. అదేవిధంగా మనకి డచ్ వాళ్ళ యొక్క పశ్చిమ తీరం స్థావరాలు మనం చూసుకున్నట్లయితే వెస్ట్ కోస్ట్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రధాన స్థావరాలు ఏవి వెస్ట్ కోస్ట్లో అంటే ఆర్మూజ్. మనం ఇందాకే చూసాం డచ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది ఆర్మూజ్ పోర్చుగీస్ వాళ్ళ చేతిలో నుంచి అని. క్యాంబే, ఇవన్నీ ఒరిజినల్గా పోర్చుగీస్ వాళ్ళ చేతిలో ఉన్నాయి, కానీ డచ్ వాళ్ళు వాళ్ళని ఓడించి ఈ ప్రాంతాలను అయితే గెలుచుకోవడం జరిగింది. సూరత్, ఇంకా బ్రోచ్, ఇవన్నీ వాళ్ళ యొక్క పశ్చిమ తీరంలో మనం అనుకున్నాం. ఎప్పుడైతే జహంగీర్ అన్ని యూరోపియన్ పవర్స్ని సూరత్లో వాణిజ్యం వ్యాపారం చేసుకోవచ్చు అని ప్రకటించాడు కదా, దాంట్లో భాగంగా సూరత్లో కూడా వీళ్ళ యొక్క స్థావరాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ బ్రోచ్, దాని తర్వాత ఆగ్రా. ఈ నార్త్లో మనకి ఆగ్రా కూడా ఒక ముఖ్యమైన స్థావరంగా
డచ్ వాళ్ళకి ఉంది. మలబార్ తీరంలో చూసుకున్నట్లయితే డచ్ వాళ్ళకి కొచ్చిన్ అనేది బాగా ఇంపార్టెంట్ స్థావరం. మలబార్లో చూసుకున్నట్లయితే ఇవి వీళ్ళ యొక్క ముఖ్యమైన స్థావరాలండి. ఓవరాల్గా అంటే మనకి నాగపట్నము, పులికాట్, మచిలీపట్నము, భీమునిపట్నము, బెంగాల్లో చూసుకున్నట్లయితే కాసిం బజారు, చిన్సురా, హుగ్లీ, ఢాకా, పాట్నా, పశ్చిమ తీరంలో అయితే ఆర్ముజ్, కాంబే, సూరత్, బ్రోచ్, ఉత్తర దేశంలో అయితే ఆగ్రా అనేది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి స్థావరాలు. మలబార్ తీరంలో కొచ్చిన్ అనేది వీళ్ళ ప్రధానమైన స్థావరం. డచ్ వాళ్ళు వాణిజ్యం ప్రధానంగా వేటిలో చేసేవారు? పోర్చుగీస్ మనం అనుకున్నాం. పోర్చుగీస్ వాళ్ళు ప్రధానంగా వాణిజ్యం చేసేది అంటే స్పైసెస్ అనమాట, సుగంధ ద్రవ్యాలని. అదే డచ్ వాళ్ళు ప్రధానంగా దేంట్లో వాణిజ్యం చేసేవారు అంటే వస్త్రాల్లో చేసేవారు వాళ్ళ యొక్క వాణిజ్యం, టెక్స్టైల్స్, వస్త్రాల్లో. వాటితో పాటు నీలిమందు, ఇండిగో అంటాం, ఇండిగో నీలిమందు. సో నీలిమందులో కూడా వాళ్ళు ప్రధానంగా వాణిజ్యం అయితే చేసేవారు అనమాట. మనకి జనరల్గా గుజరాత్లో, ఆగ్రాలో బెస్ట్ చాలా క్వాలిటేటివ్ ఇండిగో దొరుకుతుందండి. చాలా క్వాలిటేటివ్ అయినటువంటి నీలిమందు దొరుకుతుంది. బెస్ట్ క్వాలిటీ ఇండిగో దొరుకుతుంది అక్కడ, గుజరాత్, ఆగ్రా ఆ ప్రాంతంలో. మరి డచ్ వాళ్ళు వ్యవహరించిన వ్యాపార విధానాన్ని మనం ఏమంటామంటే, డచ్ వాళ్ళు వ్యవహరించిన వ్యాపార విధానాన్ని మనము ఇంట్రా ఏషియన్ అండ్ యూరో ఏషియన్ అంటాం. ఇంట్రా ఏషియన్ అండ్ యూరో ఏషియన్ ట్రేడ్ అంటాం. సో డచ్ వాళ్ళు అవలంబించిన వ్యాపార వాణిజ్య విధానాన్ని ఇంట్రా ఏషియన్ అండ్ యూరో ఏషియన్ ట్రేడ్ అంటాం, వాణిజ్యం. ఈ ఇంట్రా ఏషియన్ అండ్ యూరో ఏషియన్ వాణిజ్యం అంటే ఏమిటి? ఇంట్రా ఏషియన్ అంటే ఏషియాలోనే వివిధ దేశాల మధ్య ఫస్ట్ వాణిజ్యం జరిపించి అక్కడి నుంచి మళ్ళీ యూరోపియన్కి పంపించే ట్రేడ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చూసుకున్నట్టయితే ఇంట్రా ఏషియన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఇండోనేషియాకి చాలా పంపించేవారండి వస్తువులు డచ్ వాళ్ళు. ఆ తర్వాత ఇండోనేషియాలో వీళ్ళు ఏదైతే పంపించారో వస్తువులు, ఆ వస్తువులతో వేరే వస్తువులు కొనుక్కొని వాటిని యూరోప్కి పంపించేవారు అనమాట. వాళ్ళ యొక్క దేశాలకి, డచ్కి పంపించేవారు. ఇండియా నుంచి ప్రధానంగా వీళ్ళు వస్త్రాలు మరియు నీలిమందుని ఇండోనేషియాకి పంపించారు. ఆ నీలిమందు ఆ వస్త్రాలతో రిటర్న్లో అంటే వాటిని ఇండోనేషియాలో అమ్మి వాటికి బదులుగా సుగంధ ద్రవ్యాలు, వేరే రకాలైనటువంటి అక్కడ మనకి బాగా దొరికే పదార్థాలు తీసుకొని అక్కడి నుంచి ఇండోనేషియా నుంచి ఆ పదార్థాలు యూరోప్కి పంపించేవారు అనమాట. ఈ యొక్క ట్రేడ్ విధానాన్ని మనము ఇంట్రా ఏషియన్ అండ్ యూరో ఏషియన్ ట్రేడ్ అంటాం. ఇంట్రా ఏషియన్ అంటే ఏషియాలో వాళ్ళలోనే ట్రేడ్ జరగడం. మరి ఇండియా, ఇండోనేషియా రెండు ఏషియానే కాబట్టి వాళ్ళలోనే ఫస్ట్ ట్రేడ్ జరిపించి అక్కడి నుంచి యూరో ఏషియన్ అంటే అక్కడ ఏషియా నుంచి యూరోప్కి మళ్ళించడంనే మనము ఇంట్రా ఏషియన్ అండ్ యూరో ఏషియన్ ట్రేడ్ అని అంటాం. ఇంట్రా ఏషియన్ అండ్ యూరో ఏషియన్ ట్రేడ్ని అవలంబించిన యూరోపియన్స్ ఎవరు అంటే డచ్ వాళ్ళు. ఈ డచ్ వాళ్ళ యొక్క వ్యాపారం ఇండియా నుంచి ప్రధానంగా ఇండోనేషియాలో బటేవియా అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఆ బటేవియా ప్రధానమైనటువంటి కేంద్రం అనమాట. అంటే చాలా దేశాల నుంచి బటేవియాకు వచ్చి అక్కడ ఇండోనేషియాలో ఆ బటేవియాలోని మళ్ళీ వీళ్ళకి కావాల్సిన వస్తువులు అక్కడ ఎక్స్చేంజ్ జరిగి ఆ వస్తువుల్ని యూరోప్కి పంపడం జరిగింది. కాబట్టి వీళ్ళ యొక్క ఈ ఇంట్రా ఏషియన్ అండ్ యూరో ఏషియన్ ట్రేడ్లో ప్రధాన కేంద్రం ఏది అంటే బటేవియా. ఇందుకు గాను ఈ యొక్క వాణిజ్యం మొత్తాన్ని మనము బటేవియన్ వాణిజ్యం అంటాం, అంటే బటేవియన్ ట్రేడ్ అంటాం అనమాట. ఎందుకు? ఆ బటేవియా అనేది ఈ ట్రేడ్కి ప్రధాన కేంద్రం కాబట్టి ఆ యొక్క ట్రేడ్ వాణిజ్యంనే మనము బటేవియన్ ట్రేడ్ అంటాం. బటేవియన్ ట్రేడ్ ఎందుకు? అసలు బటేవియా అంటే ఏంటి? ఇండోనేషియాలో ఒక ప్రాంతం, ఇది ప్రధాన కేంద్రం అనమాట. ఈ మొత్తం ఏషియాలో డచ్ నిర్వహిస్తున్న వాణిజ్యానికి, వ్యాపారానికి ప్రధాన కేంద్రం ఏది అంటే బటేవియా, ఇండోనేషియాలో ఉంటుంది. అక్కడ ప్రధాన కేంద్రంగా చేసుకుని ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇదే ట్రేడ్ని మనము బటేవియన్ ట్రేడ్ అని కూడా అంటాం. బటేవియన్ ట్రేడ్. సో ఏ యూరోపియన్ ట్రేడ్ని మనం బటేవియన్ ట్రేడ్ అంటాము అని ఎగ్జామ్లో అడుగుతాడు. ఇంగ్లీష్, డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్ ఇస్తాడు. అప్పుడు మనము డచ్ అని ఆన్సర్ చేయాలి. మరి ఈ విధంగా డచ్ వాళ్ళ యొక్క వాణిజ్యం జరుగుతున్నప్పుడు డచ్ వాళ్ళు భారతదేశానికి విడిచి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? డచ్ వాళ్ళని భారతదేశంలో నుంచి తరిమి కొట్టింది ఎవరు, వేటి వల్ల అయ్యింది, అవన్నీ మనం చూసుకున్నట్లయితే డచ్ వాళ్ళ డిక్లైన్ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇంగ్లీష్ వాళ్ళ వల్ల డచ్ వాళ్ళు భారతదేశానికి విడిచి వెళ్ళవలసి వచ్చింది.
డచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ప్రధానంగా మనకి ఎక్కడ పడలేదు అంటే డచ్ వాళ్ళు ఎక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటే ఆ వెంటనే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి అక్కడ స్థావరాలు ఏర్పాటు చేశారు. వేరెవర్ యూ గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అన్నట్టు డచ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళడం జరిగింది. డచ్ వాళ్ళు ఇండోనేషియాని ప్రధానంగా కేంద్రం చేసుకుని అక్కడ వాణిజ్యం చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇండోనేషియాకి వెళ్ళడం జరిగింది. ఇది డచ్ వాళ్ళకి నచ్చలేదు. దాంతో డచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ వల్ల యుద్ధాలు అయితే ఏర్పడ్డాయి. ఆ యుద్ధాల్లో కొన్నిసార్లు డచ్ వాళ్ళు గెలవడం జరిగింది, కొన్నిసార్లు ఇంగ్లీష్ వాళ్ళు జరగడం జరిగింది. సో ఈ ఇద్దరి మధ్యన బాగా యుద్ధ మేఘాలు అయితే బాగా ఉన్నాయి. ఇవి ఇలా ఉండగా 1622 ఈ సంవత్సరంలో ఒక ముఖ్యమైన ఘటన జరిగింది. ఆ ఘటన మనకి ఇండోనేషియాలో అంబయానో అనే ఒక పట్టణం ఉంటుంది. అంబయానో, ఈ అంబయానాలో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ ఏంది అంటే అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ మర్చెంట్స్ అంటే ఇంగ్లీష్ చెందిన వ్యాపారులు, ఇండోనేషియాలో అంబయానో నగరంలో ఇంగ్లీష్ మర్చెంట్స్ ఇంగ్లీష్ వ్యాపారులను దాదాపుగా 23 ఇంగ్లీష్ వ్యాపారులని డచ్ వాళ్ళు అంబయానో అనే ఒక నగరం దగ్గర చంపేశారనమాట, ఊచకోత పోసారు. దాన్నే మనము అంబయానో మెసక్కర్ అంటాం. అంబయానో ఊచకోత, అంబయానో మెసక్కర్. ఈ అంబయానో మెసక్కర్ అంటే 23 ఇంగ్లీష్ వ్యాపారులని డచ్ వాళ్ళు ఇండోనేషియాలో అంబయానో నగరంలో ఊచకోత వేశారు, అంటే చంపేశారు. దాన్నే మనం అంబయానో మెసక్కర్ అంటాం. దీంతో ఇంగ్లీష్ వాళ్ళు చాలా కోపం వచ్చింది ఈ యొక్క ఈవెంట్ వల్ల. దీంతో ఇంగ్లీష్ వాళ్ళు డచ్ పైన యుద్ధం ప్రకటిస్తారు. వీళ్ళిద్దరి మధ్యన జరిగిన యుద్ధంని మనం బ్యాటిల్ ఆఫ్ బెదరా అంటాం. 1759లో అంటే చాలా యుద్ధాలు జరుగుతూ వస్తుంటాయి, కానీ నిర్ణయాత్మక యుద్ధం డెసిసివ్ బ్యాటిల్ ఏది అంటే బ్యాటిల్ ఆఫ్ బెదరా. ఆ ఈవెంట్ జరిగిన తర్వాత వీళ్ళ మధ్యన తరచూ యుద్ధాలు అయితే అవుతూ ఉంటుంటాయి, కానీ నిర్ణయాత్మక డెసిసివ్ బ్యాటిల్ ఏది అంటే 1759లో జరుగుతుంది. ఆ బ్యాటిల్ని మనము బ్యాటిల్ ఆఫ్ బెదరా అని అంటాము. ఇది బెంగాల్లో జరుగుతుంది అనమాట, ఈ బ్యాటిల్ ఆఫ్ బెదరా అనే యుద్ధం. ఈ బ్యాటిల్ ఆఫ్ బెదరా 1759లో జరిగింది. ఇది ఎవరెవరి మధ్యలో జరిగింది అంటే డచ్ వాళ్ళ మధ్యలో ఇంగ్లీష్ వాళ్ళ మధ్యలో జరిగింది. ఈ బ్యాటిల్ ఆఫ్ బెదరాలో గెలిచింది ఎవరు అంటే ఇంగ్లీష్ ఓడిపోయింది. డచ్ వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి భారతదేశంలో ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి డచ్ వాళ్ళ యొక్క మెయిన్ ఫోకస్ ఇండోనేషియా అండి. డచ్ వాళ్ళ యొక్క మెయిన్ ఫోకస్ ఇండోనేషియా, ఇంగ్లీష్ వాళ్ళ యొక్క మెయిన్ ఫోకస్ ఇండియా. మనకి ఇండోనేషియాలో కొన్ని ప్రాంతాలు ఇంగ్లాండ్ వాళ్ళ చేతిలో ఉన్నాయి, ఇండియాలో కొన్ని ప్రాంతాల స్థావరాలు డచ్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఎప్పుడైతే బ్యాటిల్ ఆఫ్ బెదరాలో డచ్ వాళ్ళు ఓడిపోయారో డచ్ వాళ్ళకి ఆంగ్లేయులకి మధ్యన ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం డచ్ వాళ్ళకి ఏవైతే ఇండియాలో స్థావరాలు ఉన్నాయో వాటిని ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చివేయాలి, ఇంగ్లీష్ వాళ్ళకి ఇండోనేషియాలో ఉన్న స్థావరాలని డచ్ వాళ్ళకి ఇచ్చివేయాలి. అంటే ప్యారలల్గా వీళ్ళు ఎంత ఇస్తే అంత దాన్ని బట్టి. దాంతో డచ్ వాళ్ళకి ఇండియా నుంచి కంప్లీట్గా అయితేగా వాళ్ళు ఖాళీ చేయవలసి వచ్చింది. ఎందుకు బ్యాటిల్ ఆఫ్ బెదరా. అందుకనే మనం బ్యాటిల్ ఆఫ్ బెదరా, బెంగాల్లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ బెదరాని నిర్ణయాత్మక యుద్ధంగా చెప్పుకుంటాం. బ్యాటిల్ ఆఫ్ బెదరా జరిగినప్పుడు బెంగాల్కి గవర్నర్గా ఎవరు ఉన్నారు అంటే మీర్ జాఫర్ ఉన్నాడండి. సో ఆయన యొక్క సమక్షంలోనే యుద్ధం జరిగింది. మీర్ జాఫర్. బ్యాటిల్ ఆఫ్ బెదరా జరిగినప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్గా ఎవరు ఉన్నారు అంటే మీర్ జాఫర్. సో ఈ విధంగా మనకి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేకపోతే డచ్ యూరోపియన్ రాక్లో డచ్ అనే పాయింట్స్ ఇవి మనం చూసుకుంటాం. సో యూరోపియన్ రాక్లో మనం మొదటగా పోర్చుగీస్ అనుకున్నాం, తర్వాత డచ్ వాళ్ళు వస్తారనుకున్నాం, ఆ తర్వాత ఎవరు వస్తారు అంటే ఇంగ్లీష్ వాళ్ళు వస్తారనుకున్నాం. సో ఇంగ్లీష్ వాళ్ళ గురించి యూరోపియన్ రాకలో ఆ టాపిక్కి సంబంధించి ఇంగ్లీష్ వాళ్ళ గురించి నెక్స్ట్ చూద్దాం. ఇప్పటికైతే మనకి డచ్ అనే పాయింట్స్ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏంటి అంటే డచ్ వాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. 1602లో వాళ్ళ యొక్క డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతదేశంలో వాళ్ళు మొట్టమొదటి స్థావరం మచిలీపట్నంగా పెట్టుకున్నారు. మచిలీపట్నంని 1605లో వాళ్ళకి దక్కింది. అప్పుడు పరిపాలిస్తున్న గోల్కొండ సుల్తాన్ ఎవరు అంటే కులీ కుతుబ్ షా. కొంతకాలం తర్వాత మచిలీపట్నం నుంచి వీళ్ళు ప్రధాన స్థావరంగా పులికట్కి మార్చుకున్నారు. పులికట్ నుంచి మెల్లగా నాగపట్నంకి మార్చుకున్నారు. వీళ్ళ స్థావరాలు చూసుకున్నట్లయితే విశాఖపట్నం దగ్గర భీమునిపట్నం వీళ్ళు ప్రధానమైన స్థావరమే. భీమునిపట్నంలో చాలా బాగా అభివృద్ధి చేస్తారనమాట ఎవరు ఈ డచ్ వాళ్ళు. అందుకనే మనకి ఈ భీమునిపట్నం అనేది ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించింది భారతదేశంలో. సో మనకి భీమునిపట్నం వీరి యొక్క ప్రధానమైనటువంటి స్థావరం. ఇంకా బెంగాల్లో చూసుకున్నట్లయితే కాసిం బజార్, చిన్సూరా, హుగ్లీ, ఢాకా, పాట్నా ఇవన్నీ బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి స్థావరాలు.
పశ్చిమ తీరంలో ఆర్ముజ్, క్యాంబే, సూరత్, బ్రోచ్. నార్త్లో చూసుకుంటే ఆగ్రా, మలబార్ తీరంలో కొచ్చిన్ అనేది వీళ్ళకి బాగా ముఖ్యమైన స్థావరం. ఇది వీళ్ళ స్థావరం. మనం డచ్ వాళ్ళు పాటించే ట్రేడ్ విధానం ఏమన్నాము? ఇంట్రో ఏషియన్ అండ్ యూరో ఏషియన్ ట్రేడ్ అన్నాము. ఇంట్రా ఏషియన్ అంటే ఆసియాలోనే ఒక దేశం నుంచి ఒక దేశంకి రవాణా చేయడం, ఆ వేరే దేశం నుంచి డైరెక్ట్గా యూరోప్కి రవాణా చేయడం, దీన్ని ఇంట్రా ఏషియన్ అండ్ యూరో ఏషియన్ ట్రేడ్ అంటాము. అయితే ఈ వాణిజ్యానికి ప్రధానమైనటువంటి కేంద్రం ఏది అంటే ఇండోనేషియాలో బటేవియా అనే ప్రాంతం. అందుకు గాను ఈ మొత్తం వాణిజ్యాన్ని మనము బటేవియన్ ట్రేడ్ అని కూడా అంటాము. బటేవియన్ ట్రేడ్ అంటే నథింగ్ బట్ ఇంట్రా ఏషియన్ అండ్ యూరో ఏషియన్ ట్రేడ్. ప్రధానంగా డచ్ వాళ్ళు దేంట్లో వీళ్ళ యొక్క వ్యాపారం చేసేవారు అంటే వస్త్రాల్లో, టెక్స్టైల్స్లో మరియు నీలిమందు, ఇండిగోలో చేసేవారు. ఈ బయానా, ఇంకా మనకి సర్కాజ్, గుజరాత్లో ఉన్నటువంటి బయానా, సర్కాజ్ ఆ ప్రాంతాల్లో, ఆగ్రా కూడా ఆ ప్రాంతాల్లో మనకి ద బెస్ట్ క్వాలిటీ ఇండిగో వస్తుంది. ఆ ఇండిగోలో ప్రధానంగా డచ్ వాళ్ళైతే వాణిజ్యం చేసేవారు. అయితే డచ్ వాళ్ళ యొక్క పతనానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆంగ్లేయులకి డచ్లకి మధ్యన జరుగుతున్న యుద్ధాలు. మనం ఆల్రెడీ అనుకున్నట్టు ఒక నిర్ణయాత్మక యుద్ధం వీళ్ళిద్దరి మధ్యన బ్యాటిల్ ఆఫ్ బెద్రా అనేది అవుతుంది. ఈ బ్యాటిల్ ఆఫ్ బెద్రా ఎందుకు వస్తుంది అంటే ఎప్పటి నుంచో వైరాగ్యం ఉంటుంది. మనకి అంబయానో మసాకర్ అనే ఒక ఈవెంట్ గురించి కూడా చూసుకోవాలి. 1622లో 23 మంది ఇంగ్లీష్ వర్తకులని డచ్ వాళ్ళు ఇండోనేషియాలో అంబయానో నగరంలో హతమార్చారు. దానికి ప్రతీకారంగా ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఎప్పటికెప్పుడు యుద్ధాలు చేస్తూ ఉన్నారు. నిర్ణయాత్మక యుద్ధం అయితే 1759లో బ్యాటిల్ ఆఫ్ బెద్రా అయింది. ఆ యుద్ధంలో డచ్ వాళ్ళు ఓడిపోయారు. డచ్ వాళ్ళు దాంతో భారతదేశంలో ఉన్న స్థావరాలను ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చారు. ఇండోనేషియాలో ఉన్నటువంటి స్థావరాలని డచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చారు. ఈ రకంగా ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. దాంతో అయితే ఇండియాని విడిచి వెళ్లాల్సి వచ్చింది డచ్. సో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత మన భారతదేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరు అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నమాట. సో మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మనం నెక్స్ట్ క్లియర్గా చూసుకుందామండి. ఇక్కడికి మనం పోర్చుగీస్ కంప్లీట్ చేసుకున్నాం, డచ్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం చూడాల్సింది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి.